ఒకరోజు వీడియోలో లేక్ వ్యూ అని చెప్పి కవర్ చేయలేకపోయాను. ఆ లేక్ వ్యూ ఇది ఇట్స్ కంప్లీట్. देख के लग रहा है जब उसकी रील उसकी रील वगैरह पता नहीं जैसी అండ్ దిస్ ఈ ఈ ఈ క్యాబిన్, ఈ పర్టికులర్ క్యాబిన్ ఏంటంటే కంప్లీట్ ఒక ప్రీమియం ఫీల్ అండ్ కూర్చోడానికి, చూడడానికి. అండ్ ఈ ప్లేస్ చాలా వైబ్రెంట్గా ఉంది. అండ్ ఒక సైడ్ నుంచి అన్నిటి తగులుతుంటాయి, ఒక సైడ్ నుంచి ఏసీ చల్లగా వస్తుంది. అండ్ ఇట్స్ బిన్ కూల్, అండ్ ఇట్స్ బిన్ రియలీ రియలీ గుడ్. చాలా నచ్చిందండి ఇదే ప్లేస్. అండ్ ఈ ప్లేస్ వల్ల వెళ్ళబోతే అయితే లేదు అన్నట్టు. రావడానికైతే ఈ ప్లేస్ చాలా చాలా కూల్ ప్లేస్. అంటే కూల్ ప్లేస్ కాదు, అంటే పక్కన లేక్ ఉంది అండ్ చెట్లు, గ్రీనరీ. ఢిల్లీ మొత్తంలో ఇంత గ్రీన్ ప్లేస్ ఇక్కడ దొరకదు. అంత నీట్గా క్లీన్ ఉంది. అండ్ కూర్చుంటే చాలు ఇట్లా మీకు టైం టైం ఇట్లా గడిచిపోతుంది. అండ్ చెప్తున్నాను కదా, ద హోల్ ఢిల్లీలో హౌస్ కాస్ట్లో దిస్ పర్టికులర్ కెఫే పింక్ ఈస్ అబ్సల్యూట్ సినిమా అని చెప్పచ్చు. మీరు షూట్స్ లొకేషన్ చూస్తుంటే లైక్ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి ఏమైనా చేయాలంటే కూడా దిస్ ఇస్ రియలీ రియలీ గుడ్. అండ్ వాచ్ షైనింగ్ కూడా చూడండి ఎట్లా వస్తుంది. అంటే ఆ లెవెల్లో క్యాప్చర్ చేయాలంటే ఆ లెవెల్లో మనకు లైటింగ్ కూడా కావాలి కదా. సో దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్. అండ్ నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది. సో డేట్కి వస్తే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తాం, ఏంటంటే అట్లా డ్రెస్సింగ్ చేసుకొని వస్తా అంటే తప్పదు. మనకంటూ కొన్ని లెక్కలు ఉన్నట్టు వాళ్ళకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లుండాలి, వీడి ఇట్లా డ్రెస్ చేయాలి, వీడి ఇంత డీసెంట్గా బిహేవ్ చేయాలి. అండ్ మనిషి చూడడానికి బాగోకపోయినా కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి వాళ్ళకి. ఇంత సంపాదించాలి, చేయాలి, అది చేయాలని చెప్పి మనం పెద్ద ఏం అచీవ్ చేయలేరు. సో నాకు చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ లేదు. అంటే ఎందుకు లేదనే దానికి నా దగ్గర ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ చేసింగ్ కార్స్, కుక్క 6 టైర్లు చూసి పరిగెడుతుంది, ఎందుకు కుడుతుంది దానికే తెలియదు. ఇప్పుడు నాకంతే. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వస్తే ఏం చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, అంటే ఎలా చూసుకోవాలి నాకు తెలియదు. ఎండ బాగా ఎట్లా నిమిషం రా, ఇది కింద అవుతున్నా. అచ్చా కింద అవుతుంది పోవు. ఇది లాగ్గానే చూడుకోవు, ఇది ఎట్లా వచ్చింది. ఇది ఇట్లా కొంచెం పైకి ఎట్లా అంటే ఒకసారి ఇట్లా అంటే పైకి పోతుంది. ఎండ కలగని కొంచెం లైటింగ్ ఇట్లనే బాగుంది. అండ్ లైటింగ్ అనేది మంచిగా ఉంటే మన వీడియోగ్రఫీకి కానీ మన మూవీస్కి కానీ మీరు బేసిక్ కెమెరా పెట్టినా కూడా ద ద ఇమేజ్ ఇట్ కన్సీవ్స్, ద ఇమేజ్ ఇట్ క్యాప్చర్స్ ఈస్ వెరీ వెరీ గుడ్. అంటే అదొక కూల్ క్యాప్చర్ లాగా ఒక చాలా నీట్గా ఆ ఫుటేజ్ అనేది వస్తుంది మీకు. ఆ ఫుటేజే మీకు నీట్గా రావాలంటే మెయిన్ లైటింగ్. ఒక ఫోటోగ్రఫీలో నువ్వు ఫోటో అంటే లైట్, గ్రఫీ అంటే దాని మీద నువ్వు రాసే క్యాన్వస్. ఆ ప్లెయిన్ లైట్ మీద ఆ లైట్ ముందు వచ్చే సబ్జెక్ట్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తే అలా ఆ ఫోటో అనేది వస్తుంది. ఆ వీడియో కూడా సేమ్ అలానే వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తే
ఈ లైటింగ్ అచీవ్ చేయాలంటే నార్మల్ నైట్ టైంలో ఫోటో తీసేటప్పుడు కూడా మీరు అచీవ్ చేయొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక బ్యాక్గ్రౌండ్ లైట్ ఉంటుంది, సబ్జెక్ట్ లైట్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ లైట్ అంటే ఈ లైట్ వీళ్ళ మీద పడుతుంది అని చూపించడానికి వాడే ఆబ్జెక్టే సబ్జెక్ట్ లైట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చిన మన సబ్జెక్ట్ లైట్ వచ్చేసి సన్లైట్. మన కెమెరా ఐఫోన్ 13, ఇది నేను వాడే కెమెరా ఇది, నేను అన్ని వీడియోస్లో వాడే కెమెరా ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం మోస్ట్లీ ఈ కెమెరా వాడిన తర్వాత ఈ కెమెరాతో ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం. అంత పెద్ద కాలేదు, కానీ అప్పుడు మాకు తెలియదు అంటే లైట్ ఉంటుంది, లైటింగ్ ఇలా వాడాలి, అది ఇలా వాడాలి అని చెప్పి మాకు అప్పట్లో అంత ఐడియా లేదు. అండ్ నేను ఒక షార్ట్ ఫిల్మ్లో వెబ్ సిరీస్లో చేసిన తర్వాత ఒక స్ట్రీట్ లైట్ మన ఫేస్ మీద అంతా, అంటే స్ట్రీట్ లైట్లో కూడా మన కళ్ళు మనం నీట్ క్యాప్చర్ చేస్తాయి, కానీ ఒక కెమెరా క్యాప్చర్ చేయాలంటే మాత్రం దానికి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది క్యాప్చర్ చేయాలంటే మాత్రం మనం ఒక పర్టికులర్ రైట్ కావాలి. అది గోడాక్స్ కావచ్చు, డిజిటెక్ కావచ్చు, హిఫిన్ కావచ్చు, లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ దాంతో ఎక్స్పెరిమెంట్ చేయడం. లైక్ ఒక 10,000 పెట్టి మీరు ఒక లైట్ కొంటే మీరు దాంతో ఒక లైటింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నైట్ కూర్చొని మీకు ఇంట్లోకి ఒక ఒక మూన్ రిఫ్లెక్షన్ మీ మీద పడుతున్నట్టు క్రియేట్ చేయొచ్చు. అండ్ స్ట్రీట్ లైట్ నీ మీద పడుతున్నట్టు క్రియేట్ చేయొచ్చు. క్యాండిల్ లైట్ నీ ఫేస్ మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు చూపించవచ్చు. క్యాంప్ ఫైర్ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు చూపించవచ్చు. ఇవన్నీ ఎట్లా అంటే ద కెల్విన్ టెంపరేచర్స్ అని ఉంటుంది. ఆ కెల్విన్ టెంపరేచర్స్ని అడ్జస్ట్ చేసే విధానాలనే లైటింగ్ మీరు ఎంత నీట్గా కన్సీవ్ చేస్తారో, ఎంత నీట్గా మీరు క్యాప్చర్ చేయగలుగుతారో, దట్ ఈస్ ఫోటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ ఏంటంటే మీకు స్టోరీ కావాలి, స్టోరీకి తగ్గ సోల్ కావాలి. స్టోరీ ఉండి సోల్ లేకపోతే వేస్ట్. ఇప్పుడు ఆ స్టోరీ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ప్రతిసారి మనం మెసేజ్ చేయక్కర్లేదు, కాకపోతే నీ స్టోరీకి అనేది తలా తోక అనేది ఒకటి ఉండాలి. అసలు నీ స్టోరీ ఏంటి, నువ్వేం చెప్పాలనుకున్నావు స్టోరీతో? అంటే ఓన్లీ కంప్లీట్ యాక్షన్ సైడ్ పోతున్నావు. నువ్వు యాక్షన్ పోతే వాడు హీరో చేసే ఫైట్ని కూడా నువ్వు జస్టిఫై చేయగలగాలి. హీరో చేసే ఫైట్ని నువ్వు జస్టిఫై చేయగలగాలి. అండ్ నెక్స్ట్ అదే కాకుండా ఇంకోటి ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రొమాన్స్ రాస్తే యూ హ్యావ్ టు జస్టిఫై ఎవ్రీ హగ్, యూ హ్యావ్ టు జస్టిఫై ఎవ్రీ కిస్, యూ హ్యావ్ టు జస్టిఫై ఎవ్రీ ఫైట్ బిట్వీన్ ద కపుల్. ఫైట్ ఎందుకు అవుతుంది? అండ్ థ్రిల్లర్ జోనర్ రాసినావు, అసలు క్రైమ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వాడి జస్టిఫికేషన్ ఏంటి, అసలు వాడి రీజన్ ఏంటి చేయడానికి ఇది అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అంటే ప్రతి స్టోరీకి ఏంటంటే ఒక బేస్ పాయింట్ ఉంటుంది. ఒక రీజన్ లేకుండా నువ్వు ఒక సీన్ పెట్టినావంటే అది వేస్ట్ అయిపోతుంది. ఎడిటర్ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. ఎడిటర్ చేయబెట్టిన ఫుటేజ్ని నువ్వు మళ్ళా గెలికినావు అనుకో, మొత్తం షార్ట్ ఫిల్మ్ దొబ్బెడుతుంది, అది మొత్తం పోతుంది, అంత కూల్ అయిపోతుంది. ఎందుకంటే ఎడిటర్ ఈజ్ ఎ టైలర్, డైరెక్టర్ ఈజ్ ఎ డిజైనర్. ఎందుకంటే నీట్గా ఒక ఫుటేజ్ని స్టిచ్, ఇప్పుడు ఒక రైటర్ అనేటోడు ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు, అండ్ డైరెక్టర్ అనేటోడు ఐడియా ఇస్తాడు. డైరెక్టర్ అనేటోడు ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు మనీష్ మల్హోత్రా అనుకో, మనీష్ మల్హోత్రా డ్రెస్ ఇట్లా కావాలంటాడు, డిజైన్ చేసే ఫ్యాషన్ డిజైనర్స్ వేరే ఉంటుంది. సరే వాడే కొన్ని కొన్నిసార్లు డిజైన్ చేస్తాడు. డ్రెస్ డిజైన్ చేయడం ఒక లెక్క, తర్వాత మెజర్మెంట్స్ ఎంత లెక్క, ఇది ఎంత అని చెప్పి డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకోవడం ఒక బాడీ తగ్గట్టు. ఆ తర్వాత క్లాత్ని నీట్గా కట్ చేయడం,
లాస్ట్కి దాన్ని స్టిచ్ చేయడం. ఇది డ్రెస్ వెనకాల ఉన్న సైన్స్. అండ్ నెక్స్ట్ మూవీ వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే ఒక ఐడియా, డైరెక్టర్కి ఒక ఐడియా ఉంటుంది. ఐడియాని మ్యాక్సిమైజ్ చేసేది ఈ ఐడియాని మ్యాక్సిమైజ్ చేసేది రైటర్. ఈ సైజ్ తీసుకెళ్ళేది రైటర్. అంటే ఇప్పుడు హీరో ఇట్లా, ఈ హీరో ఇలా అవ్వాలి, ఇట్లా ఇది ఆర్క్, ఇది ఇట్లా ఇట్లా, ఇది నా ఐడియా. దీని బేస్ మీద స్టోరీ రాయమంటారు. రైటర్ కోసం స్టోరీ రాస్తారు. ఇప్పుడు డైరెక్టర్ ఒక లైన్ చెప్తే దాన్ని మ్యాక్సిమైజ్ చేయడం రైటర్. అండ్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం డైలాగ్స్. ఇది కూడా రైటర్ చేయాలి. ఫస్ట్ స్టోరీని డ్రాఫ్ట్ చేయాలి. ఆ డ్రాఫ్ట్ చేసిన స్టోరీ ఓకే చేయాలి. ఆ డ్రాఫ్ట్ చేసిన స్టోరీకి డైలాగ్స్, ఓకే డైలాగ్ రాశారు. ఇప్పుడు స్క్రీన్ ప్లే అని ఒకటి వస్తుంది. ఆ స్క్రీన్ ప్లే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఫిల్మ్ అవ్వచ్చు, మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఆ స్టోరీ ఏంటి, దాని లెక్క ఏంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టోరీ ఇలా స్టార్ట్ అవ్వాలి, ఇలా స్టార్ట్ అయ్యి అది ఇక్కడ దాకా వెళ్తుంది. దాని తర్వాత సెంటర్ కరెక్ట్ మిడిల్ ఎక్కడ అవుతుంది స్టోరీ, కరెక్ట్ మిడిల్ పార్ట్. ఆ మిడిల్ పార్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకెంత ముందుకు వెళ్ళొచ్చు స్టోరీ. దీని తర్వాత ఆ స్టోరీకి పర్ఫెక్ట్ ఎండింగ్ ఏమి ఇవ్వగలం అనేది క్లైమాక్స్. ఇంట్రడక్షన్, మిడిల్, క్లైమాక్స్, ఈ 3 రకాలుగా రాస్తారు. అండ్ ఇప్పుడు రాస్తారు, ఒక ఆర్డర్లో రాసుకుంటారు. కానీ షూటింగ్ ఎట్లా అవుతుందో అవ్వదు. ఇప్పుడు యాక్టర్స్ అప్రోచ్ అవ్వాలి. యాక్టర్స్ అప్రోచ్ అయ్యి, సార్ ఇది మస్ట్, మీకు ఇంట్రెస్ట్ ఉందా. ఇప్పుడు హంగ్రీ యాక్టర్స్ ఎవరంటే న్యూబీస్, అంటే కొత్తగా వచ్చే యాక్టర్స్ ఉంటారు కదా, దే ఆర్ మోర్ హంగ్రీ. సార్ ఇట్లా మీకు ఇట్లా మనం అనుకుంటున్నాం ఒక క్యారెక్టర్, మీరు వచ్చి చేస్తారా అంటే వాడు సపోర్ట్ దాకా వచ్చి చేస్తాడు. వాడు రెమ్యూనరేషన్ తీసుకోవడం వచ్చి చేసేసాడు. అట్లా ఒక హీరో కావాలి, ఒక హీరోయిన్ కావాలి, ఒక సైడ్ క్యారెక్టర్ కావాలి, ఒక 10 మంది అని మినిమం ఉండాలి. 10 మందిని కూడా నువ్వు కనీసం చూపించాలి. అంటే ఫ్రేమ్ అనేది నువ్వు పెడితే ఇట్ షుడ్ బి ఫుల్ ఫ్లెజ్డ్, అంటే నిండు ఉండాలి. నువ్వు ప్రాపర్టీస్ పెట్టు, ఆ ఫ్రేమ్లో నువ్వు ప్రాపర్టీస్ పెట్టు, లేదా ప్రాపర్టీస్ పెడతావు, మనుషులు నింపుతావు. యువర్ ఫ్రేమ్ షుడ్ బి ఫుల్. ప్రతి ఫ్రేమ్ ఎట్లా అంటే నీకు నిండుగా కనిపించాలి. అంటే నీకు ఒక కొంచెం ఇన్కంప్లీట్గా కనిపించినా కూడా మేబీ దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ చూడకపోవచ్చు, జనాలు నచ్చకపోవచ్చు ఈ కాన్సెప్ట్. సో అది. అండ్ నెక్స్ట్ డేట్స్ అలొకేట్ అయినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్ తీస్తారు. ఆ ఫస్ట్ సీన్ తీసినాక ఒక డే మొత్తంలో ఇంకా టార్గెట్ ఉంటుంది, ఇన్ని సీన్స్ తీయాలి లెక్క అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్, నేను తీసిన వెబ్ సిరీస్కి దగ్గర 132 సీన్స్ ఉన్నాయి. సో నా షెడ్యూల్ వచ్చేసి నాకు 2 days ఇచ్చిండు. నా 2 daysలో నాకు తెలిసి నిహాల్ది నాది మ్యాక్సిమం సీన్స్ ఉన్నాయి, అమన్ది నాది ఒక సీన్ ఉంది, అండ్ హీరోయిన్ది సింధుది, నాది, నిహాల్ది, అమన్ది, మా నలుగురిది కలిపి ఒక సీన్ ఉంది. అండ్ దేర్ ఇస్ అ పోలీస్ సీన్ ఉంది, మీకు సిరీస్ చూస్తే అర్థమవుతుంది, అదొక సీన్ ఉంది. సో ఆ సీన్ ఎట్లా అంటే, ఇప్పుడు ఆ సీన్ చేసిన ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్. సో ఆ టేబుల్ మీద, సార్ మీ ఇద్దరి కాన్వర్సేషన్ ఈ టేబుల్ మీద ఉంటుంది. ఈ టేబుల్ మీద ఎంత సీన్ తీయగలుగుతారు, ఎంతవరకు తీయగలుగుతారు, అంటే ఏ సీన్స్ ఆ ప్రాప్ బేస్ మీద ఉన్నాయి అనే దాని మీద. సో దగ్గర మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎన్నైతే సీన్స్ ఉన్నాయో ఆ టేబుల్ మీద 90% ఫస్ట్ డేనే మేము ఫస్ట్ డే ఫినిష్ చేసినాం. నాకు తెలిసి హాఫ్ డే లోపల ఫస్ట్ డే షూట్ అయిపోయింది. అండ్ సెకండ్ డే వచ్చేసి ఏమైందంటే, నా సీన్స్ కొన్ని ఉంది, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఉంది, నా సీన్ ఉంది, అండ్ నా సీన్స్ మెయిన్ ఉన్నాయి కాబట్టి పోయినా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ టేబుల్ సైడ్ ఒక 2-3 సీన్ ఉన్నాయి, 3 సీన్ ఉన్నాయి. ఒక సీన్ నైట్ తీయాలి,
మిగతా సీన్స్ అన్ని డేలో ఉంటుంది. సో మార్నింగ్ సీన్ ఏంటంటే మార్నింగ్ సీన్ ఎట్లా అంటే ఆ మార్నింగ్ సీన్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ సీన్ ఉంది. ఆ సీన్ ఏమైందంటే అది నైట్ షూట్ అని కాదు, బట్ ఆ సీన్ కొంచెం తొందరగా అయిపోతే బెస్ట్. అది పోలీస్ చాలా చాలా చిన్న సీక్వెన్స్, కాకపోతే దట్ ఈస్ అ కీ సీక్వెన్స్. ఖచ్చితంగా పోలీస్ సీన్ ఉంది దీని. కాకపోతే ఏమైందంటే పోలీస్ క్యారెక్టర్ చేసే అతను రావడానికి కొంచెం లేట్ అయింది, వచ్చేసరికి 6:30 అయింది. సో ఆ షూట్ అయిపోయేసరికి 8:30 అయింది. 8:30 అయిపోయిన తర్వాత 8:30 అయిపోయిన తర్వాత పోలీస్తో లాస్ట్ సీక్వెన్స్ అది అయిపోయిన తర్వాత చిన్న డైలాగ్ సీక్వెన్స్ ఉంది. మేము ముగ్గురం ప్లస్ పోలీస్, నేను నిహాల్ పోలీస్, మా ముగ్గురు ఒక సీన్ ఉంది. ఆ సీన్ ఫినిష్ చేసాను. అండ్ ఇంకో ఆఫీస్లో ఇంకో సీన్ ఉంటుంది, ఆ సీన్ ఫినిష్ చేస్తాను. సో ఆ సీన్స్ అన్నీ ఫినిష్ అయిపోయేసరికి నాకు కరెక్ట్గా నాకు ఇచ్చిన డేట్స్ 2 డేస్లో అయిపోయింది. అండ్ అమన్కి వచ్చేసి హీఈస్ అ హీరో. అమన్ హీరోకి వచ్చేసి ఏమైందంటే దగ్గర 10 days షూట్. ఆ 10 days షూట్కి ఈ స్ట్రగుల్ అలాట్. ఆ 10 days షూటింగ్ అయిన తర్వాత డబ్బింగ్ ఎప్పుడైతే టెన్షన్, ఆ డబ్బింగ్ కోసం వెయిట్ చేసినాం. అండ్ నెక్స్ట్ వెయిట్ చేసేసరికి ఏమైంది, డబ్బింగ్ వచ్చేసరికి లేట్ అయింది. అంటే జూన్లో మా షూటింగ్ అయింది, డబ్బింగ్ అయ్యేసరికి లేట్ అయింది. అంటే ఎంత లేట్ అయిందంటే కొంచెం బాగానే లేట్ అయింది. సో ఆ డబ్బింగ్ అయిపోయేసరికి లేట్ అయింది. అంటే మాకు జూన్లో షూటింగ్ అయితే మేబీ ఆగస్ట్ ఎండింగ్లో డబ్బింగ్ అయింది. అండ్ రిలీజ్ వచ్చేసరికి అంటే ఎడిటర్ ఎడిట్ చేయకపోవడం అండ్ డబ్బింగ్ స్టూడియోలో వీళ్ళు పేమెంట్ కంప్లీట్ చేయకపోవడం, దానివల్ల కొంచెం లేట్ అయింది పేమెంట్. దాని తర్వాత మాకు షూటింగ్ లేట్ అవ్వడం వల్ల సో దానివల్ల మాకు రిలీజ్ కొంచెం లేట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. డబ్బింగ్ స్టూడియో నుంచి మా ఫుటేజ్ బయటకు వచ్చేసరికి జనవరి ఫిబ్రవరి అండ్ ప్రాపర్ ప్రమోషన్స్ జరగలేదు. అండ్ రిలీజ్ అయ్యేసరికి ఒక అరౌండ్ దగ్గర మార్చ్ అయింది. మార్చ్ 2025లో మా వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అండ్ అది అనుకున్నంత బాగా పోలేదు. అంటే ఒక వెబ్ సిరీస్, ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుంది. మీరు చూసి స్కిప్ చేయడం ఈజీ, కానీ షూట్ చేయడం, దాన్ని ఒక దగ్గర తీసుకురావడం, వాడిని ఎడిటింగ్ చేయడం, అది చాలా పెద్ద టాస్క్. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో నా షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తా. సో అది మా ఫ్రెండ్ని కన్సల్ట్ చేసి చెప్తాను మీకు. అండ్ మా టీం కూడా యాక్టివ్గా ఉంది. మీరు ఏమన్నా కామెంట్లో ఎలాంటి కంటెంట్ చెప్పాలి, నెక్స్ట్ దేని బేస్ మీద చెప్పాలి చెప్తే దాని బేస్ మీద కంటెంట్ షూట్ చేస్తాం.